ఈ దినము అనగా 2వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు. అబ్బా ఎంత చక్కగా రాయబడి ఉందండి. కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఏంటి? బహు భయంకరం. దేవుడు ఆ పైన 6వ అధ్యాయంలో అంటాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదట. భూమి మీద ఏంటయ్యా గొప్పది? చూడండి, పలానా ప్రాంతానికి వెళ్తారు, గుంటూరు ప్రాంతానికి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఏంటి గొప్పది, ఇక్కడ ఏంటమ్మా ఫేమస్ అని అడిగితే అక్కడ ఏదో వంటకం గురించి చెప్తారు. కాకినాడ వెళ్తారు, ఇక్కడేంటి ఫేమస్ అంటే అక్కడ ఏమైనా చూడదగిన ప్లేస్లు లేదా తినదగినవి ఏవైతే ఉంటాయో ఫేమస్ అవి చూసుకో. అలాంటి దేవుడు భూమి అంతా ఈ ప్లేస్ని చూసేటప్పటికి ఏంటయ్యా ఇక్కడ గొప్పది, ఏంటి ఇక్కడ మంచి ఫేమస్ అంటే నరుల చెడుతనము భూమి మీద చెడ్డది. దాన్ని మించిన గొప్పది లేదు. ఇప్పటికొచ్చి అంతే, ఎప్పటికొచ్చి అంతే. ఒక్కొక్క ప్రాంతానికి ఎంత చెడ్డ పేరు ఉంటుందో, ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క మనుషులకి ఎంత చెడ్డ పేరు ఉంటుందో వాళ్ళ గురించి చిన్నపిల్లడు మొదలుకొని పెద్దోళ్ళ దాకా వచ్చేసరికి ఎవరైనా చెప్పేయచ్చు. కానీ అంత భయంకరంగా ఉన్న చెడుతనం గురించి దేవుడే ఈ భూమి మీద ఏదైనా గొప్పది ఉందంటే నరుల చెడుతనం అని చెప్పుకుంటున్నాడు. అదే 9వ వచనానికి వచ్చేసరికి నోవహు గురించి చెప్తా అంటున్నాడు. నోవహు నీతిపరుడు. ఎలాగ సాధ్యమైందంటారు? అవ్వమ్మ ఒక్క ఆవిడే పండు తినేలేదు, ఆదాముకు కూడా పెట్టింది పండు. ఇద్దరూ కూడా శాపగ్రస్తులు అయిపోయారు. లోకంలో ఉన్న పద్ధతి ఏంటంటే బాగుపడినోడు పక్కోడిని బాగు చేయడు, నాశనం అయిపోతున్నవాడు మాత్రం పక్కోడు నాశనం అయిపోవాలి అని కోరుకుంటాడు. అది గొప్ప లక్షణం, మనుషుల యొక్క స్వభావం అది. వీళ్ళు నాశనం అయిపోతుంటారు, వీళ్ళతో పాటు పక్కోళ్ళు కూడా వీళ్ళు నాశనం అయిపోవాలి. చూడండి, అందుకే పాడు పనులు చేసేవాళ్ళు, చీకటికి సంబంధించిన పనులు చేసేవారు, రహస్య పాపాలు చేసేవారు. నువ్వు కూడా రా నలుగురిని చేరదీసి పట్టుకెళ్ళిపోయి నరకానికి ప్రయాణం చేస్తారు కదా. అదే నువ్వు రా మందిరానికి అని చెప్పితేనే అక్కడి నుంచి యుద్ధాలు పోరాటాలు అయిపోతుంటాయి. కానీ నోవహు నీతిపరుడుగా ఉన్నాడట. రెండో గొప్ప సంగతి ఏంటంటే కుటుంబాన్ని కూడా కట్టుకొని నీతిపరుడుగా ఉన్నాడు. చాలామంది క్రైస్తవుల్లో ఇదో గొప్ప లోపం. వాళ్ళ ప్రార్థనే వాళ్ళ మటుకే వాళ్ళే తన భార్య చూస్తే లోకంలో ఉంటారు, తన భర్త చూస్తే లోకంలో ఉంటాడు, వాళ్ళ పిల్లలు చూస్తే చల్లా చెదురుగా ఉంటారు. పిల్లలు ఒకవేళ భక్తి పనులు అయితే తల్లిదండ్రులు చల్లా చెదురుగా ఉంటారు. ఏంటయ్యా కనీసం నీ కుటుంబాన్ని కూడా నువ్వు కట్టుకోలేకపోతున్నావు అని అడిగితే వాళ్ళ నోటుంటూ సమాధానం ఉండదు. హృదయాల్లో ఎంతో ప్రార్థన వేదన ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ నోవహు అట నీతిపరుడు. నోవహు మాట తన భార్య విన్నది. తన భార్య మాత్రమే కాదు, కుమారులు కోడళ్ళు కూడా విన్నారు. ఈ రోజుల్లో దేవుని మాట ఈ విధంగా వినే కుటుంబాన్ని మనం చూడటం చాలా అరుదైపోతుంది. దేవుడు ఒక మాట చెప్తే ఆ కుటుంబం ఇంకో మాట చెప్తుంది. ఆఖరికి కుటుంబం చెప్పిన మాటే ఇంటి యజమానుడు చేయాల్సిన పరిస్థితికి వచ్చేసిన కుటుంబాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. కానీ అలా లేదు నోవహు కుటుంబం. నోవహు చెప్పిన మాట, నోవహుకి దేవుడు ఏం చెప్పాడో అదే మాట నోవహు కుటుంబంలో జరిగింది. ఈరోజు అటువంటి అభిషేకం కోసం కూడా ప్రార్థించుకోవాలి. దేవుడి మాట నా కుటుంబంలో జరగాలి, దేవుడు చెప్పిన మాట నా ఇంట్లో జరగాలి, దేవుడి మాట నా కుటుంబంలో జరగాలి అని ప్రార్థించే కుటుంబాలు ఆశీర్వదించబడును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.